సాయి కృష్ణ కేసు స్పెషల్ ఏంటంటే, అప్పట్లో అనంతబాబు వ్యవహారంలో సుబ్రహ్మణ్యంది డెడ్ బాడీ డోర్ డెలివరీ అయితే, ఇక్కడ బూడిద గూడా నో డెలివరీ. ఇలాంటి కేసు. సరే, దీని మీదన జరిగిన హడావిడంతా ఇక మాక్సిమం అంటే ఒక కేసులు ఎలాగ పక్కకెళ్ళిపోతాయి. అప్పట్లో సుబ్రహ్మణ్యం కేసు కూడా పక్కకెళ్ళిపోయింది. అనంతబాబు అరెస్టు తర్వాత బయటకొచ్చాడంతా. తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక వెంటాడింది, కేసు నడుస్తుంది. ఇప్పుడు ఇది ఏం జరుగుద్దో తెలీదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ 3 రకాల పనులు చేసింది. నెంబర్ 1 వచ్చేటప్పటికి లాయర్‌లని మార్చేసింది. ముందు అసలు హెబియస్ కార్పస్ ఏసి ఈ కేసు అంతా బయటకొచ్చి ఈ వ్యవహారం ఇక్కడి దాకా రావడానికి కారణమైన లాయర్‌లు నాకొద్దు, వేరే లాయర్‌లని పెట్టుకుంటానని హైకోర్టు ఇదే లోకల్ కోర్టులో పిటిషన్ వేసింది. దాంతో పాటు ఆ సీసీటీవీ వీటన్నిటికి సంబంధించిన విచారణ అక్కడితో ఆగిపోయింది. ఇది 2 అయిపోయింది. ఇప్పుడు తాజాగా సిబిఐ దర్యాప్తు కోరుతూ మొన్న పిటిషన్ వేసింది కదా. మొదటేమో మ్యాజిస్ట్రేట్ అప్పుడు వేస్ట్ అని నేను ఆ రోజునే ప్రస్తావించాను. ఆ తర్వాత సిబిఐ కేసు. సిబిఐ విచారణకు సంబంధించి ఆ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టులో పిటిషన్ వేసింది. తద్వారా హైకోర్టులో పిటిషన్ విత్డ్రా చేసుకోవడం ద్వారా ఇక ఆ కేసు దాదాపుగా రాజీ అయిపోయినట్టు. రేపో మాపో కొన్ని రోజులు పోయినారు. ఇప్పుడు ఆ పోలీసులు ఆల్రెడీ ఏది సుప్రీంకోర్టుల దాకా అంటే కింద కోర్టులో ఇప్పటిదాకా ఆయన్ని కూర్చుని విచారిస్తామన్నటువంటి దాన్ని కింద కోర్టు వాళ్ళు కొన్ని షరతులు పెట్టారని హైకోర్టులో షరతులు ఇంకా కొన్ని ఉన్నాయని సుప్రీంకోర్టు. ఇట్లాగా అక్కడ విచారించే ఉద్దేశం లేదు. ఇంకోటి సీసీటీవీ ఫుటేజీ ఈ లోపు వెళ్ళిపోవాల్సింది వెళ్ళిపోయాడు. ఓవరాల్గా వాడు ఒక నష్టజాతకుడు. వాడు చేసిన వెధవ పనులు, ఆ వెధవ పనులకి శిక్ష అనుభవించాడని చెప్పేసి వాడు చావడం బూడిదవడంలో తప్పు లేదని వాదించే వాళ్ళ సాక్షిగా ఆ కేసు మాక్సిమం పక్కకెళ్ళిపోతుంది.